అలా మా పిన్నమ్మతో కలిసి హనీతో కలిసి బరి దగ్గర అయితే నేను కూడా పాలు పిండడం స్టార్ట్ చేసేసాను. చాలా ఈజీగా అనిపించింది నాకు కూడా. ఇదిగో చిట్టి చిట్టి పొగాకు చెట్లు, ఇవి పెరిగి పెద్ద అవుతాయి. మిరప చెట్లు ఇవి నారు చిన్నది. ఈ ఒక్క చెట్టు నుంచి ఎన్ని కేజీ మిరపకాయలు వస్తాయి బాబాయ్? ఎందుకు కోసావు వాటిని? ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. వెనక చూడండి ఎవరు వస్తున్నారు. లక్ష్మి. మా డాడీ ఫాదర్ అండ్ మదర్ మా నాయనమ్మ, మా తాతయ్య, మన వాళ్ళు మేము 4 అయితే మొఖమాటం లేకుండా సిగ్గు లేకుండా ఓపెన్ గా చెప్పేస్తున్నా నీకు ఎవరంటే ఇష్టం? అందరంటే ఇష్టమే. అట్ట అంటది కానీ మా నాయనమ్మకి నేనంటేనే ఇష్టం అనమాట. చూడండి ఇంతే ఉంటాయి నాటుకోడి గుడ్లు అంటే బుజ్జివి. ఇవి నాన్ వెజ్, ఎగ్స్ నాన్ వెజ్ అంటారు కదా. ఎగ్స్ నాన్ వెజ్ కదా, ఎగ్స్ వెజ్జే. అంటే మనకి సిటీలో దొరికే వైట్ ఎగ్స్ మొత్తం వెజ్జే. ఇవేంటంటే పుంజు పెట్ట 2. వెల్కమ్ బ్యాక్. ఈ రోజు నేను హనీ పాప, మా అమ్మ ఇంకా మా అమ్మమ్మ అందరం కలిసి మా నాన్నమ్మ వాళ్ళ ఊరికైతే వెళ్ళబోతున్నాము. పెద్ద రీజన్ ఏం లేదనమాట. లాస్ట్ 2 days ఇల్లు మొత్తం కొంచెం చాలా డల్, అంటే చాలా డల్ అయిపోయాము అందరం. అందుకే అందరం అయితే సరదాగా ఊరికి స్టార్ట్ అయిపోయాము. కొంచెం అలా వెళ్ళి వస్తే రిఫ్రెష్ అయినట్టుగా ఉంటది, ఇంకా మళ్ళీ మంచిగా స్టార్ట్ చేయొచ్చు. మా ఊరికి వెళ్ళే దారిలోనే మా పెదమ్మ వాళ్ళ ఊరు కూడా ఉంటది అనమాట. అంటే మా అమ్మ వాళ్ళ అక్క ఇంకా వాళ్ళ అబ్బాయి వాళ్ళంతా, అంటే మా అన్న వాళ్ళందరూ బెంగళూరులో ఉంటారు నార్మల్ గా, కానీ దసరా హాలిడేస్ కి ఊరికి వచ్చారు. సో వాళ్ళని కూడా కలిసేసి వెళ్దామని ఫిక్స్ అయ్యాము. హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మేమైతే ఊరికి వెళ్తున్నాం అనమాట, మా నాయనమ్మ వాళ్ళ ఊరికి. అని ఏం చేస్తున్నావు హనీ? కాసేపు ఫోన్ పక్కన పెట్టొచ్చు కదా ప్లీజ్, తీసుకో. ఓకే, ఇప్పుడు ఇక్కడ మ్యాటర్ ఏంటంటే మేడం గారికి చేతులు ఏదో ఒకటి ఉండాలి, అది ఫోనే కాదనమాట. కాన్ఫిడెన్స్ కోసం. దేనికోసం హనీ? కాన్ఫిడెన్స్ కొంచెం. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నావా చెప్పు. ఇంకా అప్పుడే మా బాబాయ్ వాళ్ళందరూ తాతయ్యలు అమ్మమ్మలు అయిపోయారు. ఏందో హనమ్మ అంటే ఎవరా? అదిగో ముందర సీట్ అనమాట మా హనమ్మకి. మా బేబమ్మ హనీని హనమ్మ అని పిలుస్తుంది అనమాట. అందుకే హనీ కూడా మా బేబమ్మకి హనమ్మ అని పేరు పెట్టేసింది. డాన్ మా హనమ్మ డాన్. ఓ జితేంద్ర అన్న వాళ్ళ అబ్బాయిని నేను డాన్ అని పిలుస్తాను ఊర్లో కలుపుతాం. నా హార్ట్ టైంలో సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క కో యూట్యూబర్కి థ్యాంక్ యూ సో మచ్. ఒక్కరి పేరు చెప్పి మిగతా వాళ్ళ పేర్లు చెప్పకపోతే బాగుండదు కాబట్టి నేను ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ మీకు కూడా చూసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి, ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి వీడియో లైక్ కొట్టే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇంకైతే మనం వీడియోని కంటిన్యూ చేసేద్దామా. ఇంకా అలా 1 hour జర్నీ చేసిన తర్వాత మా పెదమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడ హనీ ఫేవరెట్, ఇంకా మీ అందరు ఫేవరెట్, ఎవరీవన్ ఫేవరెట్ పింకీ అయితే వచ్చింది. అదే మా అన్న వాళ్ళ కూతురు, మా పెదమ్మ వాళ్ళ అబ్బాయి వాళ్ళ కూతురు అనమాట. బుజ్జి పాల బుగ్గల పింకీ పాప పేరు వచ్చేసి లష్విత అనమాట. పింకులు అంత లేదు. అప్పుడే మామూలు జలస్ ఫీల్ కాదు హనీ పాపకి. నేను మామూలుగా ఊరికే పింకీని ఎత్తుకున్నాను, ఇంకా నన్ను ఎత్తుకో అని చెప్పి తగులుకునింది అనమాట. నేను మాత్రం ఇద్దరిని ఎత్తుకుంటే భలే కామెడీగా ఉన్నాను. ఇలాగే హనీని పింకీని ఇద్దరిని ఎత్తుకుని కమ్యూనిటీ ట్యాబ్ లో ఫోటో పెడితే చాలా మంది వచ్చేసి ఇద్దరు కోడల ముద్దులు మామయ్య అని పెట్టారు. నేను ఇద్దరికి మామయ్యని అవనమాట. వరుసకి హనీకి మామయ్యని అవుతాను, పింకీకి బాబాయ్ని అవుతాను. ముంజలు తింటావా? మా తిండి నువ్వేం తిని చస్తావులే. ఇక్కడ ఓన్లీ పింకీ పెదమ్మే కదనమాట, ఇంకొక 2 persons అయితే బీభత్సంగా మిస్ అవుతున్నాం. చాలా స్వీట్ గా ఉంటారు వాళ్ళిద్దరు. అదే మన పింకీ పాప వాళ్ళ బావ దేవాంశు. మీ అందరికి తెలిసిందేగా మా పెదమ్మకి మా అన్న అంటే ఇష్టం, నేనంటే ఇష్టం అంటే కాసేపు ఆగిపోద్ది అనమాట, ఏం మాట్లాడదు. ఎందుకంటే ఆయనకి ఇద్దరు అంటే అంత ఇష్టం. అలాగే మా పెదమ్మకి ఇంకొక కూతురు ఉందనమాట, మా అక్క, మా మహాలక్ష్మి అక్క. వాళ్ళిద్దరు కానీ ఇక్కడ కానీ ఉండాలి. ఈ వీడియో అయితే నెక్స్ట్ లెవెల్ ఉండేది, మామూలుగా ఉండేది కదా ఫన్ మా దేవాంశ్ తోటి మా అక్క తోటి. సరేలే ఇంకేం చేస్తాం చెప్పండి. ఇంకా అలా సరదాగా హ్యాపీగా కాసేపు పింకీతో ఆడుకుని అక్కడి నుంచి అయితే మా ఊరికి బయలుదేరిస్తాం. ఇక్కడైతే ఇంకా ఫన్ మామూలుగా ఉండదు, నెక్స్ట్ లెవెల్ ఉంటది. లక్ష్మి మా లచ్చమ్మ, అదే మా చెల్లి లక్ష్మి కెమెరా చూసి పారిపోయింది అనుకుంటున్నారేమో. కాదు. గారు పానీపూరి తినే టైం వచ్చేసి మిట్ట మధ్యాహ్నం 12 గంటలు అనమాట. అంటే లక్ష్మి తప్పేం లేదు, మా ఊరికి 12 గంటలకు వస్తారనమాట పానీపూరి వాళ్ళు. అండ్ ఈ కొత్త క్యారెక్టర్ పేరు వచ్చేసి జోరో అనమాట. ఈ ఛానల్ లో రాబోయే ప్రతి వీడియోస్ లో ఆల్మోస్ట్ జోరోని చూస్తారు మీరు. మా తమ్ముడు దీనికి జోరో అని పేరు పెట్టాడు, ఎందుకంటే వాడు యానిమీస్ ఎక్కువ చూస్తాడు అనమాట. మా పిన్నమ్మకు జోరో అని పలకడం నాకు దీని పేరు జోర్ అని చేసేసింది. జోరు అని పిలుస్తుంది. జోరో ఇదిగో నీ ఫ్రెండ్ వచ్చిండు హనీ జోరోకి హాయ్ చెప్పు. ఆకులు పెడితే తింటదా? చికెన్ పెడితే తింటది జోరో నాన్ వెజిటేరియన్ అంట. జోరో కమాన్ జోరో.
అందరం సరదాగా అలా కూర్చొని ముచ్చట్లు పడుతూ లంచ్ అయితే చేసాం అనమాట. లంచ్ చేసిన వెంటనే మా హనీ పాప అయితే నేను పాలు పిండుతా అనింది. మా పిన్నమ్మ కూడా ఫ్రెష్ గా పాలు తీసి పాయసం చేస్తాననింది. అందుకే మా పిన్నమ్మని తీసుకుని హనీ తీసుకొని బరి దగ్గరికి వెళ్ళి పాలు పిండేసాను అనమాట. హనీ ధైర్యం మామూలు ధైర్యం కాదు ఆయన, నాకైతే 25 వయసు, ఇప్పటికి నేను బరి దగ్గరికి పోవడానికి భయపడతాను. కానీ హనీ మాత్రం డైరెక్ట్ వెళ్ళి కూర్చొని పాలు పిండేసింది. ఆ తర్వాత హనీ వెళ్ళి కూర్చుంది కదా అని చెప్పి మా పిన్నమ్మ నాకు కూడా ధైర్యం చెప్పేసింది అనమాట. అలా మా పిన్నమ్మతో కలిసి హనీతో కలిసి బరి దగ్గర అయితే నేను కూడా పాలు పిండడం స్టార్ట్ చేసేసాను. చాలా ఈజీగా అనిపించింది నాకు కూడా. కాకపోతే దానికి కూడా ఒక టెక్నిక్ ఉంటుంది, నేర్చుకుంటా. నేను కూడా మెల్లిగా ఆ టెక్నిక్ నేర్చుకొని మీ అందరికి కూడా చెప్తాను. మాకేం ఉపయోగం అని మాత్రం అనబాకండి, కొంచెం ఫన్నీగా ఉంటది. చూడండి మీరు కూడా వీడియోస్ రాను. ఈ వీడియోస్ చాలా మంది బర్రెలు ఉన్నోళ్ళు ఆవులు ఉన్నోళ్ళు చూస్తుంటారు అనమాట. దూడబుట్టిన వెంటనే జున్ను పాలు మొత్తం పిండేసుకొని మీరు జున్ను చేసుకుని తినేస్తారు కదా, దాని మించిన పాపం ఒకటి ఉండదు. అంటే అందరూ అనట్లేదు, మొత్తం పిండుకొని తాగేసిన వాళ్ళు అంటున్నాను. ఇప్పుడు ఒక పాప పుట్టిందంటే ఆ పాపకి తల్లిపాలు ఎంత ముఖ్యం ఆలోచించాలా. మొత్తం మనం పిండేసుకుని జున్ను పాలు చేసేసుకోకూడదు. నేను చెప్పిన తప్పుగా అనుకోకండి, ఏం చెప్పాను ఎండడానికి అర్థం చేసుకోండి. అంటే చాలా మందికి తెలియదు జున్ను టేస్ట్ ఇష్టం అయ్యి వాళ్ళకి ఇంకా పక్కన వాళ్ళకి పంచడానికి మొత్తం పిండేస్తారు అనమాట. అందుకని చెప్తున్నాను. ఏది ఇటు తిరిగి ఒకసారి కన్ను దగ్గర పాలు పడుతున్నాయి చూడండి. పాలు ఇట్లా తీయంగానే హనీ మీదకి వచ్చి పడ్డాయి. పెద్ద రాయిడ్ అయిపోయింది. ఎంత ధైర్యం అసలు. డైరెక్ట్ ఇప్పుడు నేనే ఇంత వయసు వచ్చిన తర్వాత ఇప్పుడు బర్రె దగ్గరికి పోవడానికి భయపడుతుంటే అట్లుంటది మనతో. అప్పటికప్పుడే ఫ్రెష్ గా పిండినటువంటి బర్రె పాలను వేడి చేసి మా పిన్నమ్మ అయితే పాయసం చేసేసింది. అబ్బా పాయసం టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉండింది. చాలా మంది దీన్ని కీర్ అంటారు, కొంతమంది సేమియా అంటారు. మేము మాత్రం దీన్ని పాయసం అనే అంటాము. చాలా బాగుండింది టేస్ట్ అయితే. నేను స్వీట్స్ పెద్దగా తిన్నా కదా, అందుకే మా పిన్నమ్మ నా కోసం స్పెషల్ గా దీంట్లో చక్కెర తక్కువ వేసి, మిగతా వాళ్ళందరితో నాకు సంబంధం లేదు, నాకు మాత్రమే స్పెషల్ గా చేసి ఇచ్చింది. ఇంకా అలా లంచ్ తినేసాం, పాయసం తాగేసాం. ఇంకా అలా మా బాబాయ్ గారితో కలిసి పొలం దగ్గరికి వెళ్ళిపోతున్నాను అనమాట. నేను లాస్ట్ వీడియోలో చేశాను అనమాట, మా బ్యారెన్స్ ఇంకా పొగాకు ఎంత చూపిస్తానని చెప్పి అందరూ వీడియో చేయి, ఇంకా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఎండ్ వరకు ప్రోడక్ట్ మొత్తం మాకు చూపించని చెప్పి చెప్పారు. చాలా ఇంట్రెస్టెడ్ గా కూడా అడిగారు. అందుకే మా బాబాయ్ తో కలిసి వచ్చేసాను ఇప్పుడు పొలం దగ్గరికి. ఫస్ట్ అయితే నారేసారు అనమాట. అందుకే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకు అసలు ప్రాసెస్ అంతా ఎలా జరగద్దో క్లియర్ గా వీడియోస్ చేసి చూపిస్తాను. కానీ నాకు బాధేసిన విషయం ఏంటంటే నేను 30,000 లైక్స్ అయితే ఎవరు కొట్టలేదబ్బా, అది కూడా మెయిన్ ఛానల్లో. కానీ ఇది కొత్త ఛానల్ కాబట్టి లైక్స్ టార్గెట్ కొంచెం తక్కువ ఇస్తున్నాను. కానీ ఖచ్చితంగా కొడితేనే నెక్స్ట్ పార్ట్ అప్లోడ్ చేస్తా, ఇది మాత్రం గ్యారెంటీ. ఈ వీడియోకి మీ అందమైన శుతిమెత్తని ఏళ్తో అలా 15,000 లైక్లు అయితే కొట్టేయండి. అదే 15,000 లైక్స్ అయితే కొట్టేయండి. లైకే కదబ్బా, ఫ్రీయే కదా, ఏముంది అలా కొట్టేయండి, పడి ఉంటుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటారు చాలా మంది, ఇది కొత్త ఛానల్, ఆ విషయం చాలా మంది తెలిసి ఉండదు. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా మ్యాటర్ లోకి వచ్చేస్తే మేమైతే ఇప్పుడు మా బాబాయ్ తో కలిసి పొగనారు దగ్గరికి వెళ్ళిపోతున్నాం. అలాగే మిరపనారు కూడా మా బాబాయ్ ఈసారి మిరపకాయలు వేస్తున్నాడు అనమాట. అందుకే మిరపనారు కూడా వేస్తున్నారు, అది కూడా చూపిస్తాను పదండి మీకు. మా బాబాయ్ వాళ్ళు అయితే పొలం ముందర అయితే కంచేసేసారు అనమాట. నారు అదే మన బర్రెలు అవి తిరుగుతా ఉంటాయి కదా, వాటి మీద పొగనారు మీద ఒరిగెడ్డేస్తారు అనమాట. పొగనారుకి ఏం దెబ్బ తినకుండా వాటర్ ఎక్కువసేపు హోల్డ్ చేసి పెట్టాను. ఇంకా సన్లైట్ కూడా డైరెక్ట్ గా మనకు మొక్కకు తగలకుండా ఉంటుందని చెప్పి ఒరిగడ్డి అయితే వేసి పెడతారు అనమాట. ఒరిగడ్డిని మామూలుగా తినేది అనుకో బర్రెలు వచ్చేసి తినేస్తాయి అనమాట. అది తినకుండా ఉండడానికి ముళ్ళ కంచి అయితే వేసారు. ఏది బాబాయ్ అదే ఇదేంది ఇది పొగాకేదే అదే అదే నారు స్టార్టింగ్ పీరియడ్ ఇది. ఎంత పొగనారు ఇది ఇదంతానా? ఇదిగో చిట్టి పొగాకు చెట్లు, ఇవి పెరిగి పెద్దవి అవుతాయి. ఇంతే ఉంది, ఇంచు కూడా లేదు కదా బాబాయ్, కరెక్ట్ కదా. ఇదంతా ఎందుకు బాబాయ్ దున్ని పెట్టున్నారా? ఇప్పుడు ఇక్కడ నారు వేస్తున్నా, దీన్ని పీకి మళ్ళీ వేరే దగ్గర వేస్తారా, లేకపోతే తీయడ దూరంగా వేస్తారా? నేను అడిగిన డౌట్స్ మొత్తం మా బాబాయ్ చాలా క్లియర్ గా క్లారిఫై చేశారు. కాకపోతే మా బాబాయ్కి మైక్ పెట్టి ఉండాల్సిన తప్పు చేశాను. నెక్స్ట్ టైం వీడియోలో మాత్రం మా బాబాయ్ కూడా మైక్ పెట్టేస్తాను, మీకు కూడా క్లియర్ గా డౌట్స్ అన్ని క్లారిఫై అవుతాయి. ఇదే మా బాబాయ్ వేసిన మిరప చెట్టు మొక్కలు, మిరప చెట్లు నారు చిన్నది. ఇది ఒక్కోటి వేస్తారు బాబాయ్, చూడండి ఎట్టుందో బుజ్జిది. ఈ ఒక్క చెట్టు నుంచి ఎన్ని కేజీ మిరపకాయలు వస్తాయి బాబాయ్? ఇందాటి నుంచి నారు అంటున్నాను, చాలా కొత్తగా అనిపిస్తుంది. కొంతమందికి అర్థం ఏంటిది, కొంతమందికి అర్థం కాదు. అర్థం కాని వాళ్ళకైతే చెప్తున్నాను అనమాట. నారు అంటే ఫస్ట్ చిన్న మొక్కలుగా మనం రెడీ చేసుకుని ఆ మొక్కలు తీసుకెళ్లి పొలంలో నాటాలన్నమాట. ఫస్ట్ మిరప గింజలు ఉంటాయి కదా, గింజలు మొత్తం తీసుకొచ్చి ఇలా చల్లేస్తారు మా బాబాయ్. చల్లిన గింజలకు మొత్తం ఇలా మొక్కలు వచ్చేస్తాయి అనమాట. ఆ మొక్కలన్నీ పీకెళ్ళి మళ్ళీ పొలంలో వేసి వాళ్ళకి నీళ్లు బట్టి ఇంకా మందులు కొడతారు. అప్పుడు అది పెద్ద చెట్టుగా మారి ఆ చెట్టుకి మిరపకాయలు కాస్తాయి అనమాట. ఆ మిరపకాయలు మళ్ళీ ఎండబెడతారు. ఆ ఎండబెట్టినట్లు మళ్ళీ కాటా వేసి మళ్ళీ వాటిని అమ్ముతారు అనమాట. చాలా పెద్ద ప్రాసెస్ ఇది కూడా చూపిస్తాను మీకు. ఇది ఎన్ని ఎకరాలకు పడుతుంది బాబాయ్? ఇది మొత్తం ఆడి నుంచి ఎడదాకా మొత్తం ఇది 20 ఎకరాలకు వస్తుంది. 20 ఎకరాలా? ఇంత కొంచెం. ఇది వేస్తుండే ఏరియా ఎంత బాబాయ్? ఏరియా వచ్చి ఒక 15 సెంట్స్ ఉంటుంది. 15 సెంట్స్ లో పండింది 20 ఎకరాలకు వస్తుంది. ఇది ఒక బార్ వచ్చి 2 ఎకరాలకు వస్తుంది. ఈ ఒక్క లైను 2 ఎకరాలకి. అండ్ ఇది తిరిగినప్పుడు నీళ్ళు వస్తాయి బాబాయ్. ఈ వాటర్ ఇట్లా కొడతాయి అనమాట. ఇది రెండు తడస్తా ఉంటాయి ఒకటేసారి. కరెంట్ లేదు కాబట్టి. ఇది పొగాకు. ఇదిగో ఆడి నుంచి కొంచెం పెరిగి పెద్దదైంది. ఇవి చూడండి ఎంత ఉందో. ఇది తీసుకెళ్ళి మళ్ళీ పొలంలో వేస్తారు. ఇది చాలా వేస్తుంది కదా బాబాయ్, ఎవరిది ఇదంతారా? ఇది మొత్తం వేస్తారా? ఎన్ని ఎకరాలకి వేస్తారా? అచ్చం వాడే కాదు, అమ్మేదానికి కూడా. మూటల లెక్కన ఒక్కొక్క మూట వచ్చి 6,000 మొక్క, ఒక మూట వచ్చి 2,000 నుంచి 4,000 దాకా మంది. ఒక ఎకరానికి వచ్చి 2 మూటలు. ఇది కూడా పంచుకోవచ్చు, ఇది కూడా అమ్ముకోవచ్చా? అమ్ముకుంటాం. అంటే ఇప్పుడు మనం కొనుక్కోవాలనుకుంటే వేరే వాళ్ళ దగ్గర కూడా కొనుక్కుంటాం తక్కువ పడితే. నర్సరీలో
మనం కొనుక్కోవాలంటే ఎక్కువ పడుతుందా? ఈ మిరప మొక్క ఇంకా పొగ మొక్క మనకు కావాల్సి ఉంటే ఎక్స్ట్రా నర్సరీలోంచి కొనుక్కోవచ్చు అనమాట. ఒకవేళ మన దగ్గర మిగిలిపోయి ఎక్కువ అయిపోతే దాన్ని మనం తిరిగి అమ్ముకోవచ్చు కూడా అంట. ఒకవేళ నర్సరీలో కొనుక్కోవాలంటే మనకు మొక్కకు 1.5 రూపాయి పడుతుందంట. అదే మన దగ్గర ఎక్కువ మనం అమ్మాలనుకుంటే మాత్రం 25 పైసకే తీసుకుంటారంట ఒక మొక్కని. ఇది ఎక్కడ న్యాయం నాకైతే అర్థం కాలేదు. ఈ నెల 20వ తేదీ మళ్ళీ ఇదంతా వాటిని వేస్తారంట మిరపనారు. ఏది బాబా 20వ తేదీ వేసి? అది మిరపనారు. మిరపనారు అది కూడా పొగనారు కూడా 20వ తేదీ నుంచి అన్ని వేసేస్తారు. అప్పుడు వచ్చి చూద్దాం మళ్ళీ. అలా మా బాబాయ్తో కలిసి పొలం మొత్తం చూసుకుని ఇంటికి వచ్చేసరికి మా హనీ పాప ఏంది ఇక్కడ పని మంత్రాల్లాగా పని చేస్తుంది. పూలు ఇట్లా నువ్వు చెట్టును కోస్తున్నావు. పోయి అయ్యాడ నీళ్ళు పోయి అత్తమ్మ వాడిపోయినాయి చూడు. అవి పూలు ఆ చెట్లు అత్తమ్మయ్యా ఎజుడు ఎట్ట అయిపోయినాయి పప్పు. అది ఆకలి దాహం అని అడగతా ఉంది. నువ్వు పోయిట్లే దానికి నీళ్లు. మాంగా ఉండాలి అబ్బలే ఉండు తమాషా. అయినా ఈ పూలు దేవుడికి పెడతా అత్తమ్మ ఇక్కడ. ఇంకెందుకైతే ఇంక వస్తా ఉంది ఇట్లనే. ఎందుకు కోసావు ఇట్లనే? ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఎవరు కోయమన్నారు నిన్ను? పూలు కోపించుకుంటున్నారు హనీ చేత మీరా? ఇదిగో హర్ష తిరుగు. ఆ రోజు ఫంక్షన్కి వచ్చింది పెద్దోడా. ఈయన ఎవరు తమ్ముడు అంటే ఆయన తమ్ముడు అనమాట. ఎవరు కొడుకు తెలుసా? మా హరిబాబు మామ తెలుసు కదా, అప్పుడు వీడియోలో చూపించావు సార్, గుర్తుందా? ఫ్లాష్ బ్యాక్. తెలుగు పుట్టి తెలుగు గడ్డ మీద పుట్టి తెలుగు జిల్లాలో పుట్టి తెలుగు నవతరానికి మచ్చ తెచ్చే విధంగా ప్రవర్తిస్తారు మీరు. యూత్ మొత్తం ఆడస్త్రీని గౌరవించడం లేదు మీరు. ఆడ స్త్రీలు ఆయన సన్ అనమాట. ఏదో ఒకసారి మాట్లాడరా. ఏం మాట్లాడాలా? మనిషి కాని మనిషి ఎవరా? పని మనిషి. నువ్వు సూపర్ రా. పని మనిషే కదరా. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడు చెప్పు బాగుందా? అట్టెందుకు మా దారి లేదు. కంచేసి పండుకేరా. ఏమైంది? ఈయన నా బాల్యమిత్రుడు రవి. ఒకసారి వీడి ప్యాంట్ చూడండి. దానికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది ఆ డైర్కి. మీకు దాన్ని ఏడ చూసినట్టుంది చెప్పండి. ఇట్టే పెడతా వీడియోని, కట్ చేయను. వెనక చూడండి ఎవరు వస్తున్నారు. లక్ష్మి చాలా మంది అడిగిండ్రు. ఊరి పేరు చెప్పాక తెలుసు. చూసే వాళ్ళకి తెలీదు. చిన్న ఇల్లు మాత్రం 3 ఇల్లులు చూపిస్తాం. ఆ 3 ఇల్లులు ఏ ఇల్లు ఉంటారో తెలీదు. పొలాలు చూపిస్తాం అంతే. అండ్ ఈ ఇల్లే అనమాట మా డాడీ ఫాదర్ అండ్ మదర్, మా నాయనమ్మ, మా తాతయ్య. హాయ్ తాతయ్య. ఇంక మొత్తం ఎంతమంది మనవాళ్ళు నాయనమ్మ నీకా? మనవాళ్ళు 4 కదా. కూతుళ్ళు మనవరాళ్ళు 2. మనవాళ్ళు మేము 4 అయితే మొఖమాటం లేకుండా సిగ్గు లేకుండా ఓపెన్ గా చెప్పేస్తున్నా. నీకు ఎవరంటే ఇష్టం? అందరంటే ఇష్టమే. అట్ట అంటది కానీ మా నాయనమ్మకి నేనంటేనే ఇష్టం అనమాట. చిన్నప్పుడు నేను భయంకరంగా తినేవాడిని అనమాట. నాటుకోళ్ళు అంటే భలే ఇష్టం నాకు. అసలు నాటుకోడి గుడ్లు అన్న ఇప్పుడు కూడా ఎత్తిపెట్టింది. నాటుకోడి గుడ్లు మీకు చూపిస్తాను. ఆ గుండెకాయ అదిగో ఇన్నారా? ఇదిగో అందరూ పంపించి వచ్చేది తినడానికి. అందరిని పంపించి వచ్చేది. నేను వచ్చేవాడిని కదా. అంటే నాకు వరకు స్పెషల్ గా లివరు, నాకు వరకు స్పెషల్ గా ఎగ్స్. కోడి లోపల ఉంటాయి ఎగ్స్, బయటికి రాకుండా లోపలే ఉంటాయి అనమాట. అప్పుడంటే మనం భయంకరంగా తినేవాళ్ళం. ఇంకా అసలు భలే చేస్తుంది. మా తాతయ్య కూడా అంతే. మనం వస్తున్నాం అంటే రెడీ చేసి పెడుతుంది అనమాట. అంటే ఇప్పుడు చెప్పు ఎవరు ఇష్టం నీకు? నాటుగుడ్లు అంటే నువ్వు ఇష్టము. అంతేగాని నేనంటే ఇష్టం ఒప్పుకోవా? అదిగో విన్నారా, ఒప్పేసుకుంది. నేనంటేనే ఇష్టం మా నాయనమ్మకి. అండ్ మా తాతయ్య ఏమన్నా మాట్లాడవచ్చు కదా తాతయ్య? నీకెవరంటే ఇష్టం అందరికంటే? మొత్తం ఇష్టం. ఇది మాత్రం నేను రియల్ గా చెప్తున్నాను. తాతయ్యకి అందరు ఇష్టమే. నువ్వు అంటే కీర్తి అంటే ఇష్టం అంట అని చెప్పి ఏడస్తా ఉంది కెమెరా రాదు. అది చూసారా మా తాతయ్య కీర్తి అంటే ఇష్టం. అనకూడదు. నువ్వు చెప్పు. అందరు ఇష్టం కదా? తాతయ్య చెప్పాలి ఇప్పుడు. చెప్పుడు తాతయ్యకి అందరు ఇష్టమే. నాకు తెలుసు కదా, నాకు ఆయన గురించి బాగా తెలుసు కదా. ఆయన మీరు కొట్టండి, ఆయన తమాషా కాదు కదా, సీరియస్ గా ఆయనకి ఇంకా సీరియస్ మోడ్ లోకి వెళ్ళిపోయాను. కుట్టాగా నేను అదే చెప్తాను. నాకు అందరు ఇష్టం అంటాడు. అదే మా తాతయ్య అంటే అట్టుంటది. ఈ భూమి మీద ఇప్పుడు దాకా ఎవరైనా ఏదైనా ఒక అమాయకపు జీవి బతుకుందంటే అది మా తాతయ్య. అది అమాయకపు జీవి. చెప్పమని గుర్తులేదంట. అందరంటే కాదు, అందరూ ఇష్టమే. కీర్తి అంటే ఎక్కువ ఇష్టం అంటాను. అది కూడా అందరు ఇష్టం, కీర్తి అంటే ఇంకొంచెం ఎక్కువ ఇష్టం అని చెప్పు.
నాకు అందరూ ఇష్టమే, కీర్తి అంటే ఒకరు ఎక్కువ ఇష్టం అని చెప్పి. ఎక్కువ ఏ తాతయ్యకి నేనంటేనే ఇష్టం. అందరంటే ఇష్టం. అందరం మీద బిక్కిలుగా మొత్తం మీద కీర్తి ఎక్కువ కదా. చాలా కష్టపడి మా తాతయ్య చెప్పాడు లాస్ట్ కి. సరేలే నువ్వు గమ్ముండు అంటే ఇంకా బలవంతంగా ఒప్పించి మా తాతయ్యని భయంకరంగా మెప్పించి ఏదేదో చేసి మా తాతయ్య చేత అయితే చెప్పించారు. కానీ ఆయనకి నిజం చెప్పాలంటే అందరు ఇష్టమే. అండ్ ఇప్పుడు చెరొక కిస్ ఇద్దాం. కెమెరా కోసం కదా నేను మామూలుగానే భలే ఇష్టం అనమాట మా తాతయ్య అంటే. నాకు ఆయన కంటే తాతయ్య ఎక్కువ ఇష్టం నాకు. మా కోడి గుడ్లు ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఫ్యాషన్ అయిపోయింది అనమాట. చూడండి ఇంతే ఉంటాయి నాటుకోడి గుడ్లు అంటే బుజ్జివి. చూడండి ఇప్పుడు మీకు సిటీలో దొరికే గుడ్లు వచ్చేసి అవి నార్మల్గా ఓన్లీ పెట్ట వరకే పెడతాయి. ఇది పుంజు పెట్ట రెండు కలిపి పెడతాయి అనమాట. ఇవి నాన్ వెజ్, ఎగ్స్ నాన్ వెజ్ అంటారు కదా. ఎగ్స్ నాన్ వెజ్ కదా, ఎగ్స్ వెజ్జే. అంటే మనకి సిటీలో దొరికే వైట్ ఎగ్స్ మొత్తం వెజ్జే, నాన్ వెజ్ కాదనమాట. ఇవేంటంటే పుంజు పెట్ట రెండు తర్వాత వస్తాయి అనమాట. సో అవి నాటుకోడి గుడ్లు అంటారు. ఇవి బుజ్జి బుజ్జి ఒక్కో షేప్లో ఉంటాయి. చూడండి అన్ని ఏ ఒక్క గుడ్డు ఒకలాగా ఉండదు అనమాట. వీటి షెల్ కూడా చాలా గట్టిగా ఉంటుంది, పెంకి లెక్క టక 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 చాలా గట్టి. దాన్ని తీసి పగలతో కూడా గుడ్డు ఇది. లోపల ఎల్లో ఉంటుందా, ఎల్లో చాలా ఎల్లోగా ఉంటుంది. ఇప్పుడు మన నాయన మన కోసం అయితే ఎత్తి పెట్టింది అనమాట. వీటిని లాగిచ్చేద్దాం. వీటిలో పిల్లలు ఏం రావు కదా పగల కొడితే. అదే మాట నువ్వు పోయినసారి పిల్ల వచ్చింది. ఆ పక్కన పెట్టుండి పిల్ల వచ్చిందంట గుడ్లోంచి. ఉడకబెట్టిస్తే ఓపెన్ చేస్తే పిల్ల ఉంది దాంట్లో. నేను గుడ్లు ఒకటే తింటా. నేను అంతకుముందు నాన్ వెజ్ భయంకరంగా తినేవాడిని. సో నాకు గుడ్లు అంటే ఇష్టం. నేను గుడ్లో మాత్రం కాంప్రమైజ్ గాను. ఒక రోజుకి 7-8 గుడ్లు తినేస్తా అవలేలాగా. ఇదిగో మా నాయనమ్మ వేసిన చెట్లు. ఇగో బెండకాయలు అయ్యా, ఇగో బెండకాయలు చూద్దురు రండి. ఇగో బెండకాయలే, ఇగోండి ఆర్గానిక్ బెండకాయలు. ఒక్క మందు కూడా ఏమి లేదు, ఉత్త వాటర్ పోసి వరకే, ఓన్లీ వాటర్ పోసి పెంచిన బెండకాయలు. ఇగోండి ఇంకా వస్తా ఉంది, పూత వేస్తా ఉంది. ఇగో బెండకాయలు పైన బెండి. గోంగూర అంటే గింగూర అండి అంతే. ఇవన్నీ మా చెట్లు. రండి తాతయ్య ఏం చేస్తున్నావు? మునక్కాయలా యాడుండయా? అవన్నీ లేతలే తాతయ్య, వదిలేదు. నేను వచ్చినప్పుడు తీసుకుంటాలే. మళ్ళీ వస్తా, ఇంకో 10 రోజులు ఆగి వస్తానా. నాట్లేసేటప్పుడు వస్తా నేను, అప్పుడు తీసుకుపోతాలే. వద్దులే తాతయ్య ఉండయా. మొన్నటిదాకా ఉత్తమ మునక్కాయ కూర, మునక్కాయ తాలింపు, మునక్కాయ ఒక వారం గ్యాప్ ఇచ్చి మళ్ళీ మునక్కాయలు తింటా అంతే. మరి ఈ వీడియోకి అయితే చెప్పాను కదా 15,000 లైక్స్ కొట్టింది. వెంటనే నెక్స్ట్ వీడియో అయితే అప్లోడ్ చేసేస్తా. ముందరగా ఈ వీడియో లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నామని అనుకుంటున్నారు, చేసుకోలేదు ఒకసారి చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా బాయ్.